సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 498వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజరి. ముందుగా ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయం యాక్చువల్గానండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్న వారికి మాత్రమే ఈ స్పష్టత కనబడుతుంది. మిగతా వాళ్ళకి తెలియదు, రెండు ఒకటే అనుకుంటారు. ఇప్పటి వరకు అందరూ కూడా ధార్మికంలో వింటుంటారు, అదే ఆధ్యాత్మికమైన పదాలు వాడతారు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉంటే అది ధార్మికం అనుకుంటారు. ధార్మికం ఆధ్యాత్మికం అంతా కూడా కలిసిపోయి రెండు ఒకటే అనుకుంటున్నారు. ఆధ్యాత్మికతలో సంస్కార పరివర్తన జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ధార్మికం వల్ల ఎటువంటి పరివర్తన జరగదు. మేబీ ఆ సమయంలో మీరు ఏదైతే పూజలు, యజ్ఞాలు, యాగాలు వింటుంటారో, ఆ ప్రవచనాలు విన్నప్పుడు ఆ టైంలో కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే అసలు ఏమీ చేయని దానికంటే అక్కడ వికర్మలు జరగవు కదా. ఏదో మంచి మాటలు వింటున్నాం అనుకోండి, వికర్మలు జరగవు, చెడు ఆలోచనలు రావు. టు దట్ ఎక్స్టెంట్ అనమాట. మీరు గుడిలో ఉన్నారు, మంచి ఆలోచనలు వస్తాయి, అర్థమైంది, అక్కడ మంచి మాటలు వింటారు. అదేవిధంగా ధార్మిక గ్రంథ పఠన పారాయణం చేస్తారు, అర్థమైంది, అది తీర్థయాత్రకు వెళ్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుని పొందేటువంటి ఒక సాధనం. ఆ సాధనాల ద్వారా మనకు వచ్చేటువంటిది పర్మనెంట్గా రావడం లేదు, అది నిలవటం లేదు. అర్థం, ఎన్ని తీర్థయాత్రలు వచ్చినా మళ్ళీ మనలో కోపం తగ్గిందా, ఉద్రేకం తగ్గిందా, అహంకారం తగ్గిందా, లోభం తగ్గిందా, ఇవి తగ్గటం లేదు. సంస్కార పరివర్తన చాలా ముఖ్యం అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంస్కారాలు అనే పదం వాడుతున్నాం కదా మనం మామూలుగా. వీరి సంస్కారం బాగోలేదండి, వీరి సంస్కారం చాలా మంచిదండి అంటుంటాం కదా. దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే అసలు సంస్కారాలు అంటే ఏమిటి, అసలు ఈ సంస్కారాలు దానివల్ల దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి, ఎక్కడ అది పోగవుతున్నాయి, పేరుకుంటున్నాయి. అప్పుడు ఈ ఆధ్యాత్మికతలో మనకేం తెలుస్తోంది? ఈ సంస్కారాలు అనేది మనము చేసినటువంటి సంకల్పము, మాట, కర్మ, త్రికరణ అంటాం కదా, మనసా వాచ కర్మణ. దీనిలో మనము సకారాత్మకం అంటే శ్రేష్టతగాన్ని తీసుకొచ్చినట్లయితే అప్పుడు సంస్కారాలు మనకి పాజిటివ్గా ఉంటాయి, లేకపోయినట్లయితే మళ్ళీ నెగిటివ్గా ఉంటాయి. అంటే ఇంకోటి, నేను ఆత్మని, ఇది నా దేహము అన్న భావనతో మనం చేస్తే సంస్కారాలు బాగుపడతాయి. ఎందుకంటే ఆత్మలో దివ్య గుణాలే ఉన్నాయి, ఆత్మలో అవగుణాలు లేవు. భగవంతుడు ఏమంటాడు? 26 దివ్య గుణాలు పెట్టాను 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు. అభయం, సత్వ, సంశుద్ధితో స్టార్ట్ అవుతుంది. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటాడు ఆఖరిలో. అంటే నీవు 26 దివ్య గుణాలతో పుట్టావురా నాయన అంటున్నాడు భగవంతుడు. ఎక్కడ? ఈ కల్పారంభములో నీవు ఆయన్ని నా విధంగా పెట్టాను. 2 యుగాలు బాగున్నావు, తర్వాత ద్వాపర యుగం నుండి నువ్వేం చేశావు? ఆ విధంగా తగ్గిపోతూ దైహిక భ్రాంతిలో పడిపోయి నువ్వేం చేసావు? రాంగ్ డైరెక్షన్లో పడ్డావు. అందువలన ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, నాయనా ఇప్పటి వరకు ఈ రాంగ్ డైరెక్షన్ నుంచి రైట్ డైరెక్షన్లోకి ఎవరు కూడా తీసుకుని వెళ్ళలేకపోయారు. మీరు నడుస్తున్నటువంటి ఏ మార్గము కూడా ఈ యొక్క రైట్ డైరెక్షన్ అంటే ఏమిటో, దాన్ని ఎలాగా ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలి, దానివల్ల కలిగే ఉపయోగం ఏమిటి, ఇది ఎవరు కూడా మీ ఇప్పటివరకు చెప్పలేదు. అందుకనే ఈ 99% అందరూ కూడా నాస్తికులు కాదు, ఆస్తికులు అనుకుంటూ భగవంతుడి మీద మాకు విశ్వాసం ఉందండి అనుకున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళలో కూడా ఒక చైతన్యం లేదు, వాళ్ళలో కూడా ఒక పరివర్తన లేదు, వాళ్ళలో కూడా సద్గుణాల ధారణ లేదు, వాళ్ళలో కూడా సర్వ మానవాళిని గౌరవించే విధానం లేదు. అర్థమైందని మనం ఏదో అన్ని కూడా మనం ఏం చేస్తాం, భౌతికంగా ఉన్నటువంటి ఆధారంగా కులము, మతము, వర్ణము, వర్గము, గోత్రం అంటాం, భాష, దేశము, ఈ విధంగా మనం పెట్టుకొని మనం మనిషిని గుర్తిస్తున్నాం. వారితో ఒకరితో ఒక విధంగా మాట్లాడతాము, నాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక విధంగా మాట్లాడతాం. అర్థమైంది? ఒక డాక్టర్ ఇంకో డాక్టర్తో బాగా మాట్లాడతాడు, ఒక డాక్టర్ ఇంకో వ్యక్తి ఎవరు వస్తే మాట్లాడు బిజీగా ఉన్నానే అంటాడు. చూసారా? ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ దైహిక ఈ ధర్మాలు, డివిజన్స్ని పక్కన పెట్టి నువ్వు కాస్త నీ ఒరిజినల్ స్టేట్కి రా. అక్కడ సంస్కారాలు నిక్షిప్తము కాబడతాయి. అదొక సేఫ్ డిపాజిట్ లాకరు, అందులో పడిపోతున్నాయి నువ్వు చేసిన కర్మలన్నిటికీ. నువ్వు మంచి కర్మలు చేస్తా మంచి సంస్కారాలు, చెడు కర్మలు చేస్తే చెడు సంస్కారాలు. రెండు లాకర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మంచి పనులు చేస్తే మంచి లాకర్లో పడుతుంది, చెడు పనులు చేస్తే నెగిటివ్ లాకర్లో పడుతుంది. చివరికి చనిపోయే టైంకి నీ యొక్క సంస్కారాల ప్రకారంగా
నీ భావి జన్మ ఉంటుంది. అదే 13:21, 15:8లో భగవంతుడు స్పష్టంగా ఆ ఫార్ములాని తెలియజేయడం జరిగింది. అర్థమైంది. అందుకని ఈ ధార్మికంలో ఇటువంటి చర్చ ఉండదు. ఎందుకంటే అంధవిశ్వాస మార్గంలోనే 100% అంధవిశ్వాసంలోనే మనం మనుషులు నడుస్తున్నారు, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవటం లేదు కాబట్టి. అర్థమైందండి. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈశావాస్య ఉపనిషత్తు సమరైజ్ చేస్తున్నాం. ఒక్కసారి 18 మంత్రాలు మనం చర్చించుకున్నాం 18 ఎపిసోడ్స్లో. అందులో గత ఎపిసోడ్లో నేను ఒక 8 మంత్రాల మీద మీకు అది ఒక సమరైజ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా 10 మంత్రాలు మిగిలి ఉన్నాయి. ఈ 10 మంత్రాలని మనం ఈ ఎపిసోడ్లో పూర్తి చేసుకోబోతున్నాం. చాలా ధ్యానంగా వినండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. సత్యత, భగవంతుడు అబ్సల్యూట్ ట్రూత్ అంటారు కదా, భగవంతుడు పరమ సత్యము. నేను సత్యంలో ఉన్నానా, సత్యంలో లేనా? సత్యంలో లేను కాబట్టే అసతోమా సద్గమయ అన్నాను. అసతోమా సద్గమయ అంటే, ఏ భగవంతుడా, నేను అసత్య మార్గములో నడుస్తున్నాను, నన్ను సత్య మార్గములోకి తీసుకుని వెళ్ళు. అర్థమైందండి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత సారాంశం ఏంటి? అది సర్వశాస్త్రమై శిరోమణి, సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది. మిగతా శాస్త్రాలన్నీ గీత యొక్క సంతానము. అందువల్ల గీత సంతానము కూడా గీత ఏ విధంగా చెప్పిందో, తల్లి ఏ విధంగా ఇటువంటి జ్ఞానం అయితే చెప్పిందో, అదే జ్ఞానాన్ని 100% మనకి ఈ బిడ్డలైనటువంటి మీరు ఏ శాస్త్రాలను తీసుకోండి, వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, బ్రహ్మసూత్రాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, మహాభారతం, రామాయణ ఇతిహాసాలు తీసుకోండి, చివరికి ఏం చేస్తుంది? మంచి గెలుస్తుంది. ఎక్కడైనా తీసుకోండి, సినిమాకి వెళ్ళండి, మంచి గెలుస్తుంది. హీరో మంచి ఎన్నో కష్టాలు పడతాడు, చివరికి ఆ హీరో ఏం చేస్తాడు? గెలుస్తాడు, హైయెస్ట్ పదవి పొందుతాడు. అందరూ వారికి కరతాళ ధ్వని చేస్తారు, మెచ్చుకుంటారు. ఆ హీరో గొప్పగా యాక్ట్ చేశారు అంటారు. అర్థమైందండి. సో ఇది ముఖ్యమైన విషయం అనమాట. సో ఇప్పుడు ఈశావాస్య అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానము. భగవద్గీత కూడా ఈశ్వరుడి యొక్క జ్ఞానము. అర్థమైందండి. అందుకని ఈ రెండు కూడా 100% మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు 9వ మంత్రం నుంచి మనం పరిశీలిద్దామండి. 8వ మంత్రం మనం తెలుసుకున్నాము. 9వ మంత్రం మనకేం చెప్తుందంటే, 9వ మంత్రం జాగ్రత్తగా వినండి. ఈ గత ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ మీరు నోట్ చేసుకుని 2-3 సార్లు వింటే ఈ ఉపనిషత్తుల సారం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 9వ మంత్రం మనకి ఏం చెప్తుందంటే, కేవలము భౌతిక విద్య లేదా లౌకిక జ్ఞానము రెండు అసంపూర్ణము. లౌకికము, భౌతికము అంటే అది భలే మీరు అకాడమిక్ ఫీల్డ్లో చదువుకున్న చదువులే కావచ్చు, లేకపోతే ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారములో కూడా మునిగి ఉండవచ్చు. ఈ రెండు కూడా అసంపూర్ణము. ఎందుకు అసంపూర్ణము అంటే, రెండు కూడా భౌతికము, రెండు కూడా స్థూలము, రెండు కూడా ఈ భౌతిక చర్మచక్షువులతో మనము చూడగలిగేటువంటి జ్ఞానము. కానీ భగవద్గీత ఏమంటుంది? ఆధ్యాత్మికము. అధ్యాత్మ విద్యానాం అంటే 2 కళ్ళతో నీవు నన్ను చూడలేవు. నేను చెప్పిన జ్ఞానాన్ని కూడా 2 కళ్ళ ద్వారా, లేకపోతే ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు అర్థము చేసుకోలేవు. బుద్ధి నేత్రాన్ని తెరవాలి, ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడు పరంజ్యోతి కనెక్ట్ అవుతుంది. అప్పుడు నేను చెప్పిన విషయాలు నీకు అర్థమవుతాయి. సో కేవలం భౌతిక విద్య లేదా లౌకిక జ్ఞానం రెండు అసంపూర్ణము. ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండా లౌకిక జ్ఞానము చీకటి. ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండా లౌకిక జ్ఞానము చీకటి. అర్థమైందండి. అందుకనే మనము తమసోమా జ్యోతిర్గమయ అని అంటుంటాం. దానికి ఆన్సర్ లేదు. దానికి ఆన్సర్ ఉన్నది అన్న సంగతి కూడా మనకు తెలియదు. దీని ఆన్సరు మనకి ఉపనిషత్తుల్లో ఉంది, మనకి సర్వశాస్త్రాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. కానీ మన దృష్టికోణం ఏం చేయాలి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళ్ళాలి, తత్వం ఆధారంగా తెలుసుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? మాం వేత్తి తత్వతః. కొద్ది మంది మాత్రమే. 10వ మంత్రంలోకి వద్దామండి. ఈ 10వ మంత్రంలో విద్య మరియు అవిద్య. విద్య అంటే ఏంటి? విద్య అంటే ఏంటి? ఆత్మ విద్య. రాయల్ సైన్స్, రాజ విద్య అంటాడు గీతలో. రాజ విద్య, రాజగుహ్యం, పవిత్రమిదం ఉత్తమం అంటాడు. ఇది ఆత్మని శుద్ధి చేస్తోంది, ఇది ఉత్తమమైనది. దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము ఈ ప్రపంచములో ఇంకెక్కడా దొరకదు. ఉత్తమమైన విద్య కోసం వెతకాలి అంటే మీరు శ్రీమద్ భగవద్గీతలోని 574 శ్లోకాల యొక్క అందులో ఉన్నటువంటి తాత్విక కోణములో మీరు తెలుసుకోవాలి. ఇదనమాట సీక్రెట్. అందుకని విద్య అంటే ఆత్మజ్ఞానం, మరి అవిద్య అంటే ప్రకృతి లేక కర్మజ్ఞానము. రెండింటి సమతుల్యత అవసరం. ఇక్కడ కర్మలు చేయకూడదా అండి? ఆత్మవిద్య తీసుకొని పరమాత్మతో స్మృతి చేసుకుంటూ కూర్చుంటే మీ కడుపు నిండుతుందా?
మీ కడుపు ఎలా పోషించుకుంటారు, మీ భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటారు, మీరు ఇల్లు ఎలా కట్టుకుంటారు, వాహనం ఎలా కొనుక్కుంటారు, వసతులు ఎలా పొందుతారు. కాబట్టి ఇక్కడ కర్మ చెయ్యాలి, కానీ కర్మ ఫలితాన్ని సన్యాసం చెయ్యాలి. అర్థమైన విద్య మరియు అవిద్య రెండింటి సమతుల్యత అవసరము. ఒక దానిని మాత్రమే ఆశ్రయించడము అసంపూర్ణత. అటు టోటల్గా మనము ఆత్మవిద్యని మాత్రమే పెట్టుకొని అడవులు వెళ్ళిపోతాను, ఎక్కడో తపస్సు చేసుకుంటాను, ఎక్కడో గుహలో కూర్చుని బతుకుతాను, ఆకులు అలములు తిని బతుకుతాను, భార్య బిడ్డలతో విడిచిపెట్టేస్తాను, ఇది కూడా సంపూర్ణం అంటున్నాడు. అలాగని చెప్పి ఆత్మజ్ఞానాన్ని విడిచిపెట్టి కేవలం 100% నేను దేహం అనుకుని ఇంద్రియ సుఖాల కొరకే ఆధారపడుతూ జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకోవడం కూడా అసంపూర్ణము అంటున్నాడు, అజ్ఞానము అంటున్నాడు. ఇది మనకేం చెప్తుంది 10వ మంత్రం అండి. 11వ మంత్రంలోకి వచ్చేద్దాం. అవిద్య ద్వారా కర్మబంధనంలో చిక్కుకుంటాము అన్న సత్యాన్ని గ్రహించాలి. అవిద్య అంటే దైహిక భ్రాంతిలో చేసే కర్మలు. అది దైహిక భ్రాంతిలో చేసే కర్మలు ఆత్మజ్ఞానం లేకుండా చేస్తున్నాము, బుద్ధినేత్రాన్ని తెరవకుండా చేస్తున్నాము, 100% అజ్ఞానములో అంటే అంధవిశ్వాసంలో ఉంటూ చేస్తున్నాము. కాబట్టి మీరు చేసే ప్రతి సంకల్పము, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి కర్మ, అదే బంధనంలోకి తీసుకుని వెళ్తోంది. బంధనంలోకి తీసుకుని వెళ్తోంది అంటే అర్థం ఏమిటంటే ఆత్మని బంధిస్తోంది. ఇప్పటికే పూర్తిగా బంధింపబడిన ఆత్మ ఇంకా పాడవుతుంది అనమాట. అర్థమైందండి? ఆత్మలో ఉన్న సంస్కారాలు అది ఇంకా మలినమవుతాయి. అదనమాట బంధనం అంటే. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, రెండింటి సమతుల్యత అవసరం, ఒకదాన్ని మాత్రం. ఇది 11వ మంత్రం చెప్పేది ఇప్పుడు. 11వ మంత్రం ఏం చెప్పింది? అవిద్య ద్వారా కర్మబంధనంలో చిక్కుకుంటాము అన్న సత్యాన్ని గ్రహించాలి. విద్య ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి. ముక్తి అంటే ఏంటి? లిబరేషన్, మోక్షము అంటారు. అర్థమైందండి? మోక్షం అంటే ఏంటి? జన్మరాహిత్య స్థితి అనుకుంటారు. అది కాదు కావాల్సింది. మనం చాలా ఖుషీగా, చాలా సంతోషంగా, సంతృప్తిగా, సంతుష్టత అంటారు సార్, నిండుగా పొందవలసిందంతా పొందాను, ఏమి చేసుకోవాలో ఆత్మని సంస్కరించుకున్నాను, సంస్కారాలను బాగు చేసుకున్నాను, పరమాత్మ ఆ యొక్క సంబంధాన్ని జోడించుకున్నాను మనసు బుద్ధి ద్వారా, రాజయోగ ప్రక్రియ ద్వారా సంపూర్ణంగా ఈ విధంగా అధిక సమయాన్ని నేను ఆత్మ ఉన్నతి కోసం ఖర్చు పెట్టాను. ఈ విధంగా అటువంటి సంపూర్ణత చేరి ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టాలి. అర్థమైంది? అది భగవద్ అంతకాలేచ మామేవ స్మరణ ముక్తువా కళేవరం అంటాడు చూసారు, అదనమాట ముక్తి. తర్వాత ఆటోమేటిక్గా జీవన్ముక్తి వస్తుంది. ఇటువంటి ముక్తి జీవన్ముక్తిలోకి తీసుకుని వెళ్తుంది. దీనికి విరుద్ధంగా నేను దేహం అనుకుని మీరు ఆ విధంగా చేసుకుంటూ వెళితే ఆత్మ ఇంకా పాడవుతుంది. భలే మీకు ముక్తి వస్తుంది. ఎందుకంటే ఒకసారి సృష్టి నూతన చక్రం ప్రారంభమవుతుంది, సత్యత్రేతాయుగాలు వస్తున్నాయి, సత్యయుగం వస్తుంది అంటే ఆటోమేటిక్గా కలియుగం అనేది ఉండదు. అప్పుడు అందరికీ ముక్తి. అందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. ఇల్లు అంటే బ్రహ్మ మహాతత్వం అనండి, పరంధామం అనండి, శాంతిధామం అనండి, నిర్వాణ ధామం అనండి, ఊర్ధ్వలోకం అనండి, ముక్తిధామం అనండి, ఇవన్నీ కూడా రకరకాల పేర్లు. అర్థమైందండి? సో విద్య ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి పొందుతాము. అంటే జీవన్ముక్తితో కూడిన ముక్తి కావాలి మనకి. మామూలు ముక్తి దానికోసం మీరేం పురుషార్థం చేయక్కర్లే, ఏమి చేయక్కర్లే. మీరు ఏ పనులు అంటే ఆ పనులు చేసుకోండి, ఎటువంటి పరివర్తన అక్కర్లే. ఇంద్రియ సుఖానికి దాసోహం అయిపోండి, మీ జీవితాన్ని ఎట్లా అంటే అట్లా నడిపించుకోండి. ఆత్మజ్ఞానం అక్కర్లేదు, మీకు కూడా ముక్తి లభిస్తుంది. కానీ జీవన్ముక్తి లభించదు. జీవన్ముక్తి అంటే ఏంటి? జీవితంలో ఉండగా ముక్తావస్థ. అది సత్యత్రేతాయుగాల్లో ఉంటుంది. అంటే ఆత్మచింతనలోనే జీవితం గడుపుతారు అందరూ కూడా. అర్థమైందా? దేహం ఉంటుంది భలే, దేహం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటారు. మాట్లాడాలి, తక్కువగా మాట్లాడతారు, మధురంగా మాట్లాడతారు, మెల్లిగా మాట్లాడతారు. అర్థమైందండి? అంతా కూడా అక్కడ ఎంత జెస్చర్స్ అనమాట. జస్ట్ ఆ విధంగా సైగల ద్వారానే అంత ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు మనలాగా లొడలొడలు మాట్లాడుకుంటూ ఏదోదో చేస్తూ ఉంటాం, పనికిరాని మాటలు, వ్యర్థ మాటలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ సత్యత్రేతాలు ఎందుకు ఉండదు అంటే ఆత్మచింతన ద్వారా ఆత్మ శక్తిశాలిగా మార్చుకొని చేసినట్లయితే మనము మనసులో సంకల్పాలు కొద్దిగా వస్తాయి, శక్తిశాలి సంకల్పాలు చేస్తాం, ఆత్మని శుద్ధి చేసే సంకల్పాలు చేస్తాం. అదేవిధంగా మన మాటలు కూడా మధురంగా, మెల్లిగా, తక్కువగా మాట్లాడతాం. అర్థమైందండి? మన కర్మలు కూడా శ్రేష్టంగా ఉంటాయి. ఆత్మని ఇబ్బంది పెట్టే కర్మలు చేయము, ఇతరుల వాళ్ళని అగౌరవంగా చూసేటువంటి కర్మలు చేయము. అందరినీ గౌరవించుకుంటూ ఆత్మిక స్థితిలో ప్రతి ఒక్కరూ ఆత్మగా కనపడతారు కాబట్టి అటువంటి కర్మలు చేస్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? విద్య ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి పొందుతాం. జీవన్ముక్తి అంటే జీవితంలో ఉండగా ముక్తావస్థ. ఈ ముక్తావస్థ శరీరంలో ఉండగా అటువంటి స్థితి మనకు సత్యత్రేతాయుగంలో ఉంటుంది. జ్ఞానము మరియు కర్మ సాధన రెండు ఉండాలి. జ్ఞానం అంటే మీకు ఏం చెప్పాను ఎప్పుడు కూడా, జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం.
జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం, అదేవిధంగా కర్మల గుహ్య గతి. ఈ రెండు ఉన్నట్లయితే సంపూర్ణత. 12వ మంత్రంలోకి వచ్చేద్దామండి. సృష్టి తత్వాలకే, అర్థమైందండి, సృష్టి తత్వాలకే పరిమితమైన ఆరాధన పరిమిత ఫలాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. సృష్టి తత్వం అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్న దేహదారులు ఉంటారు. సృష్టిలో ప్రతి ఒక్క ఆత్మ దేహాన్ని తీసుకుంటుంది. అర్థమైందండి. ఈ దేహాన్ని తీసుకుని తన యొక్క పాత్రను, విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగం మీద పాత్రను అభినయిస్తుంది. అర్థమైందండి. హైయెస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి పాత్రలు ఏంటి? 33 కోట్ల దేవీ దేవతలు. అదే సత్య త్రేతాయుగాలో ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళు అక్కడ మనుషులు అంటారు. అక్కడ కూడా ఈ ధర్మస్థాపకులు వస్తారు. తర్వాత మహానుభావులు వస్తారు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు. ఈ భక్తి మార్గం ప్రారంభమవుతుంది ద్వాపరయుగం నుంచి. అక్కడి నుంచి వీళ్ళంతా వస్తారు. అర్థమైందండి. ఇదంతా సృష్టి అనమాట. తర్వాత మళ్ళీ మనకి కలియుగంలో ఏంటవుతే మనకి మనుషులతో పాటు ఏమవుతుంది? అసురులు అన్నటువంటి గుణాలు వస్తాయి. అసుర గుణాలు 60 అసుర గుణాలు ఇచ్చాడు భగవద్గీత 16వ అధ్యాయంలో. అర్థమైందండి. వీళ్ళనే అసురులు అంటున్నారు. అసురులు అంటే ఎవరో కోరమిసాలు పెట్టుకొని ఈ విధంగా పళ్ళు గట్టిగా పెట్టుకుని ఈ విధంగా ఉంటారు, భయంకరంగా సినిమాల్లో చూపిస్తారు. అది కాదు. అసుర గుణాలు అనమాట, సంస్కారాలు, అసుర సంస్కారాలు. అసుర అంటే ఏంటి? సుర అంటే దైవి, సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. రాక్షస గుణాలు అనమాట. నేను అంటే ఏంటి? కామ, క్రోధ, లోభము, అహంకారాలు. ఈ వీటిలోని పూర్తిగా మునిగి ఇంద్రియ సుఖాలకు బానిసైపోయి భగవంతుడి ఇప్పుడు ఏదైతే ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని చేస్తున్నాడో దానికి విరుద్ధంగా కర్మలు చేయటం అనమాట. ఆత్మని ఇంకా భ్రష్టపరుచుకోవడం అనమాట. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? సృష్టి తత్వం అంటే ఇదాన్ని. సృష్టి తత్వాలకే పరిమితమైన ఆరాధన పరిమిత ఫలాన్నే ఇస్తుంది. పరిమిత ఫలం అంటే ఏంటి? మీకు ఈ జన్మలో మీరు దేవతల్ని పూజ చేసుకుంటే ఏమన్నాడు? కొద్దిగా ఈ జన్మలో మీ కోరికలు తీరుతాయి. అర్థమైందండి. కాంక్షంత కర్మాణం సిద్ధిం యజంత ఏ దేవత క్షిప్రం ఈ మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజ అంటాడు. చూసారా? అంటే ఇక్కడ మన భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మనకి ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు మనం చేస్తున్నాం కాబట్టి ఆ పూజలు పురస్కారాల ద్వారా అటువంటి కర్మలు మనకి ఫలితాన్ని ఇస్తాయి. మూల స్వరూపమైన పరమాత్మ జ్ఞానము లేకుంటే పూర్ణ ముక్తి లేదు. మూల స్వరూపము భగవద్గీత ప్రాథమిక మూల సిద్ధాంతం ఏంటి? నువ్వు ఆత్మవి. అర్థమైందండి. నీవు శరీరం అనుకుంటే నీ యొక్క సంస్కారాలు ఇప్పటికే కుళ్ళిపోయాయి, దాన్ని ఇంకా కుళ్ళబెట్టుకునే మార్గంలో వెళుతున్నావు. నీ ఇష్టము, ఒక భయంకరమైన పాత్రలో వెళుతున్నావు. నాయనా, భగవంతుడు వచ్చాడు, మనకు చెప్తున్నాడు, ఈ మార్గంలో నడవండి అని చెప్తున్నాడు. ఇన్ని లక్షల మంది నడుస్తున్నారు, సన్మార్గంలో వెళుతున్నారు, అందరినీ గౌరవించుకుంటూ వెళుతున్నారు, ప్రతి ఒక్కరు పరమాత్మ సంతానంగా అర్థం చేసుకున్నారు, తోటి మనిషిని సోదర భావంతో చూస్తున్నారు. ఇది ఆత్మిక బంధుత్వము, ఆత్మ బంధువులు అంటున్నారు. ఎన్నున్నాయి చూసారు? ఎంత క్లియర్గా ఉంది. అందుకని మూల స్వరూపమైన పరమాత్మ జ్ఞానం లేకుంటే పూర్ణ ముక్తి లేదు. మూల స్వరూపంలో రెండు వస్తాయి. ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ. ఆత్మల తండ్రి పరమాత్మ. పితా అహం జగత, విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి. 13వ మంత్రం అండి. ఇక్కడ సంభూతి మరియు అసంభూతి అన్నాడు. సంభూతి అంటే ఏంటి? అసంభూతి మనం చర్చించుకున్నాం. సంభూతి అంటే దేహదారులు. దేహదారులు హైయెస్ట్ లెవెల్ వాళ్ళు ఎవరు? 33 కోట్ల దేవీ దేవతలు. భగవద్గీత ఏమంటున్నాడు? దేవీ దేవతలు కానీ, ధర్మస్థాపకులు కానీ, సాధువులు, సంతులు, ఋషులు, మునులు కానివ్వండి, మహాత్ములు, పుణ్యాత్ములు కానివ్వండి, ఈ దేహదారులను పూజ చేసినట్లయితే మీకు వచ్చే ఫలము ఆ జన్మకి మాత్రమే సరిపడా వస్తోంది. అసంభూతి కూడా అంటే ఏంటంటే ఏమవుతుంది? అసంభూతి అంటే ఏమవుతుంది అంటే సృష్టి యొక్క మూల కారణం ఎవరు? భగవంతుని పరిచయం లేదు, కానీ ఏదో శక్తి ఆవరించి ఉన్నది. కాబట్టి ఆ శక్తిని మనం అజ్ఞానంలో మనం తెలుసుకుంటున్నాం. అది అసంభూతి. దాని ప్రకారంగా దైహిక భ్రాంతిలో తెలుసుకుంటున్నాం, బుద్ధి నేత్రాన్ని తెరవకుండా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సంభూతి అంటే సృష్టి, అసంభూతి అంటే మూల కారణము, మధ్య తేడా తెలుసుకోవాలి. ఈ తేడా తెలుసుకుంటే మనకేమవుతుంది? ఈ అన్నిటికంటే ఒక హైయెస్ట్ లెవెల్ శక్తి ఉన్నది, పరమాత్మ శక్తి, ఈశ్వరుడి శక్తి, భగవంతుడి శక్తి అని మనకు అర్థమవుతుంది. పరమాత్మే మూల కారణము, సృష్టి ఆయన కృతి మాత్రమే. అప్పుడు మొత్తం సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. ఆయననే ఈ సృష్టి యొక్క రచన చేశాడు. హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద హైయెస్ట్ అండ్ ద హోలియెస్ట్ శక్తి. వారే భగవంతుడు అంటున్నారు. ఆయన నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమాత్మ, ఈశ్వరుడు. 14వ మంత్రం అండి. సృష్టి నశ్వరం అని తెలుసుకొని నశ్వరములో ఆసక్తి తగ్గించి శాశ్వత పరమాత్మతో సంబంధం పెంపొందించాలి. ఎంత సింపుల్ గా ఉంది చూసారా? అసలు నశ్వరం అంటే ఏంటి, శాశ్వతం అంటే ఏమిటి? నశ్వరం అంటే అనిత్యం. అనిత్యం అంటే ఎప్పుడుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు.
మరి కనీసం నిత్యం అంటే ఒక 50 సంవత్సరాలు ప్రతి మనిషి బ్రతుకుతాడండి, 50 సంవత్సరాల దాకా మరణం డోకా లేదండి, ఖచ్చితంగా 50 సంవత్సరాలు ఉంటాడు, 60 సంవత్సరాలు ఉంటాడు, అలాంటిది ఏమైనా ఉందా? లేదు కదా. తల్లి గర్భంలోనే ఒక్కసారి అర్త్క్వేక్ భూకంపం వచ్చింది, అక్కడికక్కడే చనిపోతున్నాడు కదా. తల్లి గర్భంలోనే పోతున్నాడు కదండి. చిన్న చిన్న పిల్లలు పోతున్నారు. ఒక విమానం క్రాష్ అయిందంటే అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 5 నెలల వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 90 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, అందరూ పోతున్నారు కదా. ఇక్కడ మనం నశ్వరము అనశ్వరము అనే సంగతి మనం క్లారిటీ తెలుసుకోవాలి. దేహము నశ్వరము, ఆత్మ అనశ్వరము. సో సృష్టి నశ్వరం అని తెలుసుకొని నశ్వరములో ఆసక్తిని తగ్గించి, నశ్వరాన్ని విడిచిపెట్టమని చెప్పడం లేదు, దానిలో తగ్గిస్తే కొంచెం సమయం దొరుకుతుంది. అప్పుడు మనం నిత్యములో పెట్టొచ్చు, శాశ్వతంలో పెట్టొచ్చు. శాశ్వత పరమాత్మతో సంబంధం పెంపొందించుకోవాలి. 2:15 మంత్రం అండి. హిరణ్య పాత్రం అంటే మాయ ఆవర్తనం. ఇది బంగారు పాత్ర. హిరణ్య అంటే హిరణ్య గర్భ అంటే బంగారు పాత్ర. ఈ బంగారు పాత్రలో మనం ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో మనకు కనబడుతున్న రంగురంగుల ప్రపంచంలో మనకి ఎంతో కనబడుతుంది. మనము దైహిక భ్రాంతిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పొందాలి. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. హై అండ్ కార్లు అంట, ఒక్కొక్క కారు 5 కోట్లు 10 కోట్లు అంటున్నారు. ఒక్కొక్క మోటార్ సైకిలే 50 లక్షలు 30 లక్షలు అంటున్నారు. ఇలాంటివి కొనాలి. పెద్ద పెద్ద బంగళా కట్టాలంటే 10 కోట్లు అవుతుంది. ఈ యొక్క జాగా కొనాలంటే ఒక గజమే 50,000 చెప్తున్నాడు, లక్షలు చెప్తున్నాడు. ఇవన్నీ కొనుక్కోవాలి 20 కోట్లు ఉండాలి. ఈ విధంగా ఈ దైహికంగా సుఖ సాధనాలు, ఈ సంబంధాలు, ఇవన్నీ ఏవైతే మనం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా కంటికి చాలా ఇంపుగా, చాలా అద్భుతంగా, అట్రాక్టివ్గా, మ్యాగ్నెటిక్ గా, ఆకర్షణీయవంతంగా కనబడుతుంది. దాని వెనకాల పడుతూ ఏమైపోయి ఉంటా, హిరణ్య పాత్ర అంటే మాయా ఆవర్తనం. మాయ మనకి మొత్తం ఆవరించిపోయిందను. మాయతో ఉన్నటువంటి మనుషుల స్థితి. భౌతిక ప్రకాశము దేహాభిమానము, అది సత్య దర్శనానికి అడ్డుగా ఉంటుంది. భౌతిక ప్రకాశం అంటే ఏంటి? కొంతమంది ఏంటంటారు, భగవంతుడు జ్యోతి స్వరూపుడు అంటే ఎదురుగుండా జ్యోతిని పెట్టుకుంటారు, ఒక లైట్ పెట్టుకుంటారు. దానివల్ల కూడా సంస్కార పరివర్తన అవ్వదు. ముందు ఆ పరమాత్మ జ్యోతి స్వరూపుడు, పరమాత్మ ఎక్కడ ఉంటాడు, వారితో మన బుద్ధినేత్రాన్ని మనం కూడా ఆత్మ యొక్క జ్యోతి స్వరూపాన్ని వెలిగించుకొని ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టి ఆత్మ అనుభూతి చేసుకుంటూ దానికోసం అభ్యాసం చేసుకుంటూ అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ తనకు తానే స్వయముగా కనబడతాడు. మనకి ఆ అనుభూతి కలుగుతుంది. అప్పుడు సంస్కార పరివర్తన జరుగుతుంది. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, హిరణ్య పాత్ర అంటే మాయా ఆవర్తనం, భౌతిక ప్రకాశము దానివల్ల ఉపయోగం లేదు. దేహాభిమానములో ఉంటూ భౌతిక ప్రకాశాన్ని చూస్తే అది యోగము కాదండి, అది సత్య దర్శనానికి అడ్డుగా ఉంటుంది. రాజయోగ జ్ఞానముతో మాత్రమే అది తొలగుతుంది. ఆ మబ్బు తెర తొలగుతుంది. అక్కడ ఏది ఫిజికల్ లైట్ కోసం మనం చూడాల్సిన పని లేదు. 16వ మంత్రం, ఇంకొక 3 మంత్రాలు ఉన్నాయండి. 16వ మంత్రం, సూర్యప్రకాశం వంటి భౌతిక జ్యోతి కాదు పరమసత్యము. మనం అనుకుంటాం కదా, ఈ సూర్యుడు 12 గంటల మధ్యలో సూర్యుడు అలా తీక్షణంగా చూస్తే మీరు చూడగలరా? చూడరు. ఆత్మ జ్యోతి ఎలాగుందో పరమాత్మ కూడా అంతేనండి, ఏమి తేడా లేదు. ఆత్మ పరమాత్మ ఒకటే సైజు, ఒకటే డాట్ అన్నమాట. ఆత్మకి పరమాత్మకి ఒక్కటే ఒక తేడా. అర్థమైందండి. జనన మరణ చక్రంలో ఒక ఆత్మ వస్తోంది, పరమాత్మ రాడు. దీనికి కారణంగా పరమాత్మ త్రిగుణాలలోకి రాడు. దీనికి కారణంగా ఎప్పటికీ పావనంగా ఉంటాడు, ఎప్పటికీ దివ్య గుణాలతోనే ఉంటాడు. కాబట్టి పరమాత్మ ఒక్కడినే పతిత పావన అని అన్నారు. అర్థమైందండి. సూర్యప్రకాశం వంటి భౌతిక జ్యోతి పరమాత్మ కాదు పరమసత్యము. ఆధ్యాత్మిక జ్యోతి అయిన పరమాత్మను దర్శించమని ప్రార్థన. ఇది 16వ మంత్రం. 17వ మంత్రం అండి, దేహము పంచభూతాల్లో లీనమవుతుంది. దేహం పంచభూతాల్లో లీనమవుతుంది. ప్రాణశక్తి విశ్వశక్తిలో కలుస్తుంది. దేహం ఏమవుతుందండి, మట్టిలోంచి వచ్చాడు మట్టిలో కలిసిపోతాడంట. ఆటోమేటిక్గా ఈ పంచతత్వాల్లోనే లీనమైపోతుంది. ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుంది కదా, ఈ యొక్క విశ్వ శక్తిలో లీనమైపోతుంది అంటారు. ప్రాణశక్తి విశ్వశక్తిలో కలుస్తుంది. కానీ ఆత్మ శాశ్వతంగా తన సంస్కారాలను తీసుకొని ప్రయాణిస్తుంది. ఇది ముఖ్యం, అండర్లైన్ చేసుకోవాలి. ఆత్మ తనలో అప్పటి వరకు నిక్షిప్తము కాబడిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా భావి జన్మ సత్యయుగంలోనా, త్రేతాలోనా, ద్వాపరంలోనా, కలియుగంలోనా అనేది ఏది నిర్ణయిస్తుందంటే నీ సంస్కారాలు. ఇప్పుడు ఇది ఒక్క విషయం చాలా గట్టిగా అర్థమైందనుకోండి, అప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంటుందండి? సంస్కార పరివర్తన. ఏది మన కూడా తీసుకొని వెళతాము, ఏది మన కూడా రాదు, మన కూడా రాని దాని మీద మన జీవితాన్ని పణంగా పెడుతున్నాము. 24 గంటలు
365 రోజులు జీవిత కాలం దానికోసం ఖర్చు పెడుతున్నాము, మన ధనము దానికోసం ఖర్చు పెడుతున్నాము, మన శక్తులను దానికోసం ఖర్చు పెడుతున్నాము. ఏది దేనికోసము? మనకు కూడా రాని దానికోసము. జ్ఞానోదయం అయిందనుకోండి, అప్పుడు దీన్ని కొంచెం రివర్స్ చేసుకుని కొద్ది సమయం ప్రతి దాంట్లో తగ్గించుకొని కొంచెం తక్కువ నిద్రపోతాను, మిగతా ఈ వేస్ట్ మ్యాటర్స్ నుంచి ఒక పావుగంట తీస్తాను, తర్వాత ఈ విధంగా కొన్ని అక్కడ ఒక పావుగంట ఇక్కడ ఒక పావుగంట తీసుకుని నేనేం చేస్తాను, ఒక గంట సమయాన్ని తీసుకొని కాస్త ఆత్మచింతన చేస్తాను, సంస్కారాలను బాగు చేసుకునే విధానంలోకి వెళతాను, తీసుకొని ప్రయాణిస్తాను. 18వ మంత్రం అండి. దేహం పంచభూతాల్లో 17వ మంత్రం ఏం చెప్పాను? దేహం పంచభూతాల్లో లీనమవుతుంది, ప్రాణశక్తి విశ్వశక్తిలో కలుస్తుంది, కానీ ఆత్మ శాశ్వతముగా తన సంస్కారాలను తీసుకొని ప్రయాణిస్తుంది. ఆఖరి మంత్రం 18వ మంత్రం అండి. హే పరమాత్మ, చూసారా భగవంతుని పిలుస్తున్నాడు, హే పరమాత్మ నీవు మమ్ములను సద్గతిలో నడిపించే మార్గదర్శివి. ఇంత రియలైజేషన్ వచ్చింది 17 మంత్రాలన్నీ విన్న తర్వాత. ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ శరీరంకి యజమాని, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే, ఆత్మ అవినాశి, ఇది వినాశి, ఇది నశ్వరము, ఇది శాశ్వతము. ఈ క్లారిటీ వస్తుంది. ఏది మనం తీసుకుని వెళతాము, ఏది మనం తీసుకుని వెళ్ళము. ఈ అద్భుతమైన క్లారిటీ వచ్చిన తర్వాత ఏమవుతుందండి? హే భగవంతుడా, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నీవు మమ్ములను సద్గతిలో, గతి సద్గతి, గతి అంటే మోక్షం, గతి అంటే కేవలం చనిపోతాం, చనిపోయిన పరంధామం వెళ్ళి కూర్చుంటాం. ఇంకా అక్కడ ఎటువంటి శరీరం వస్తుంది అంటే మన సంస్కారాలు మార్చుకోం కాబట్టి తక్కువ శరీరమే వస్తుంది. ఏ సత్యయుగంలో రాదు, త్రేతాలో రాదు, ద్వాపరం కూడా రాకపోవచ్చు, ఏ కలియుగంలో ఎక్కడో మనం జన్మ తీసుకుంటాం. అందుకనే నీవు మమ్ములను సద్గతిలో నడిపించే మార్గదర్శివి, పాప సంస్కారాల నుండి విముక్తి కలిగించి, చూసారా, పాప సంస్కారాల నుండి విముక్తి కలిగించి సత్య మార్గములో మమ్ములను నడిపించండి. అర్థమైందండి? ఈ విధంగా రియలైజేషన్ వచ్చినటువంటి ఆ 18వ మంత్రంలో రియలైజేషన్ వస్తోంది వాళ్ళకి. భగవంతున్నప్పుడు తెలుసుకుని స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ రాజయోగ ప్రక్రియ ద్వారా ఏదైతే అభ్యాసం చేయిస్తున్నాడో, పరమాత్మ గురించి సంపూర్ణ పరిజ్ఞానం, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం, ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా మీకు ఇప్పటికే మనం చర్చించుకున్నాము. స్పష్టంగా ఆత్మజ్ఞానము, ఆత్మకు సంపూర్ణ పరిచయం, పరమాత్మకు సంపూర్ణ పరిచయము తెలుసుకుని, రాజయోగం యొక్క సంపూర్ణ పరిచయం తెలుసుకుని పరమాత్మతో మనం కనెక్ట్ అవుతాము. ఆ విధంగా సంస్కార పరివర్తన చేసుకుంటాము. ఈ సంస్కార పరివర్తన పూర్తి చేసుకునేంత వరకు కూడా మన జీవితాన్ని కాపాడుకోవడానికి మన ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఎందుకంటే మానసిక రుగ్మతలే 190% అంటున్నారు. ఎప్పుడైతే మనసులో పరమాత్మ యొక్క స్మృతి, పరమాత్మ గుణాలు, శక్తులు నిండిపోయి ఉంటాయో, మనలో ఉన్న చెడు వ్యర్థం పోతుందో, ఆటోమేటిక్ గా మనకు ఆ 80% 90% మానసిక ఒత్తిడితో కూడిన రోగాలు, దాని నుంచి మనం బయటపడతాం. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, భౌతికంగా ఆరోగ్యంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అనేది ఆ కోణంలోనే అర్థం చేసుకుంటున్నాం. ఈ యొక్క అంతిమ శరీరం ద్వారానే మనం ఆత్మ ఉన్నతి చేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని మన ఈశావాస్య 18 మంత్రాలు చెప్పడం జరిగిందండి. ఇక్కడ సమగ్ర సందేశం గురించి ఏం చెప్తున్నాడు? ఆఖరి ఒక లైన్ ఉంది ఇక్కడ, ఆత్మను గుర్తించు. మొత్తం ఈ 18 మంత్రాలు నాలుగు ముక్కలు చెప్పాడు. ఆత్మను గుర్తించు, దేహాభిమానాన్ని విడిచిపెట్టు, పరమాత్మతో యోగము కలుపు, కర్మలను యోగయుక్తముగా చేయు, మాయా ఆవర్తనాన్ని తొలగించు. మాయ తప్పింది కదా, అజ్ఞానే ఆవృతం జ్ఞానం అంటాడు చూసారా, ఆవృతం జ్ఞానమేతేన. ఈ ఆవృతం అంటే కప్పబడింది, ఆవర్తనం అంటే ఆవృతం అనమాట. మాయా ఆవర్తనాన్ని తొలగించు, శాశ్వత సత్యాన్ని అనుభవించు అనేసి లాస్ట్ లో ఏమన్నాడండి? ఆత్మస్మృతి, పరమాత్మతో యోగమే పావనత్వము అన్నాడు. అర్థమైందండి? ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మన ఈశావాస్య ఉపనిషత్తు మనం సంపూర్ణం చేసుకున్నాము. తదుపరి ఉపనిషత్తు మనం కఠోపనిషత్తులోకి వెళ్ళబోతున్నామండి. అందులో 119 మంత్రాలు ఉన్నాయి. అందులో అన్ని మంత్రాలు అవసరం లేదు. అందులో ఉన్నటువంటి సారముతో కూడుకున్నటువంటి మంత్రాలు అవి ఎన్నైతే ఉంటాయో అన్నిట్లో దాని మళ్ళా నేను లిస్ట్ తయారు చేసుకుని అందులో ఆ మంత్రాలు, ఇప్పటికే కఠోపనిషత్తులో కొన్ని మంత్రాలు మనం చర్చించుకున్నాము. అందులో చర్చించుకున్నవి విడిచిపెట్టి ఇంకా చర్చించుకొని మిగిలి ఉన్నటువంటి మిగతా మంత్రాలని మాకు ఆర్డర్ ప్రకారంగా మన ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏ మంత్రాలు అయితే చెప్పడం జరిగిందో ఎసెన్స్ఫుల్ గా మనం తదుపరి ఎపిసోడ్ లో, ఉపనిషత్తు ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నాం. తదుపరి ఎపిసోడ్ లో మనం గీతా శ్లోకంలోని తత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం అండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.